హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నైలో మీ పద్మ. ఈరోజు నేను మీకు ఒక మసాలా టీని రెడీ చేసి చూపించబోతున్నా. అది ఎలా చెయ్యాలో చూద్దాం రండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 1.5 ఇంచ్ అల్లం, 2 ఇలాచీ, 2 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క పల్చగా ఉన్నవి తీసుకోండి. రోటిని కడిగి శుభ్రం చేసుకున్న దాంట్లో దాల్చిన చెక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి బాగా దంచుకోవాలి. ఇవి పల్చగా ఉన్నవి తీసుకుంటేనే బాగుంటుంది, గట్టిగా ఉన్నవి తీసుకోకండి. ఇప్పుడు పౌడర్ అయిపోయింది. ఆ తర్వాత 2 లవంగాలను తీసి ఇందులో వేసి వీటిని కూడా నలిగే వరకు దంచాలి. ఆ తర్వాత 2 ఇలాచీలు తీసుకొని వాటిని దంచుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ అల్లం ఉంది కదండి, అది కూడా వేసి మెత్తగా దంచండి. బాగా నలిగే వరకు దంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్లో ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 1/4 కప్పు నీళ్లు పోసుకున్నా. మీకు ఎంత కావాలో అంత నీళ్లు పోసుకోండి. నేను ఒక్కళ్ళకి చేస్తున్నాను కాబట్టి 1/4 గ్లాస్ నీళ్ళు తీసుకున్నా. ఇందులో దంచిపెట్టిన ఈ పౌడర్ని వేశాను. అది నీళ్లు తెరిలేటప్పుడు వేయాలి, ఫస్టే వేయకూడదు. నీళ్లు తెరులుతున్నప్పుడు ఈ పౌడర్ వేస్తే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తెరిలింది అనుకోండి, ఆ ఎసెన్స్ అంతా నీళ్ళలోకి దిగుతుంది. ఆ తర్వాత మనం ఒక 2 స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. ఇది అస్సాం టీ పౌడర్ అయితే దీని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇవి 2 కలిసి బాగా తెరలనివ్వాలి. ఒక 4-5 నిమిషాలు బాగా తెరలనివ్వాలి. అప్పుడే ఆ పౌడర్లో ఉన్నది మొత్తం బాగా నీళ్ళల్లోకి దిగుతుందన్నమాట. ఇప్పుడు తెరులుతూ ఉంది బాగా, ఇంకొంచెం సేపు అలానే తెరలనివ్వండి. ఇది చాలా హెల్దీ అయిన టీ అండి. మనకి థ్రోట్ పెయిన్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు ఈ మసాలా టీని తయారు చేసుకొని మనం తాగినట్లయితే వాటి నుంచి మనకి రిలీఫ్ దొరుకుతుందనమాట. ఇప్పుడు ఒక 1/2 స్పూను షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ టైంలో షుగర్ని యాడ్ చేస్తే మంచిగా బబుల్స్ వస్తాయి, బాగా చూడడానికి కూడా బాగుంటుంది టీ. ఆ తర్వాత నేను ఒక 1/4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, అది వచ్చి హాఫ్గా అయ్యేంత వరకు మరగనివ్వాలన్నమాట. దీనికి నేను ఒక 1/2 కప్పు పాలు తీసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ అనుకోండి, అది తీసుకొని ఈ టీ అంతా బాగా తెరిలింది కదా ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఈ పాలని యాడ్ చేసుకున్నాను. ఇది రూమ్ టెంపరేచర్ ఉన్న పాలనే మనం తీసుకోవాలి, లేకపోతే చల్లటి పాలని. బాయిల్ చేసి హీట్గా ఉన్న పాలని వాడకూడదనమాట. ఎందుకంటే తొందరగా మరిగిపోయి రెడీ అయిపోతుంది, అది బాగుండదు ఆ టీ. ఇది చల్లగా ఉండడం వలన ఈ పాలు కొంచెం టైం తీసుకుంటుందన్నమాట. మెల్లగా వేడయ్యి బాయిల్ అవుతుంది. అప్పుడు ఈ టీ చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ టైంలో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 1 స్పూన్ వేసుకున్నాను, అంతకుముందు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. చూస్తే షుగర్ చాలలేదన్నమాట, అందుకని ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం 2 స్పూన్స్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ షుగర్ కొంచెం అందులో కరగాలి. కరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి రెడీ అయిపోయింది టీ. మరీ ఎక్కువసేపు ఉంచారనుకోండి పాలు డామినేట్ చేస్తుంది, పాల వాసన వస్తుంది, టీ వాసన రాదనమాట. ఈ టీని మనం మంచిగా ఒక కప్పులో సర్వ్ చేసుకుంటే మసాలా టీ రెడీ అవుతుంది. మీకు ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఈ టీని తాగారనుకోండి చాలా బాగుంటుంది, గొంతు నొప్పులు అన్నీ పోతాయి. ఈ టీని రెడీ చేసుకొని తాగి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.